అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే నాకు ఆరోగ్యం ఇంకా సెటరేట్ కాలేదనమాట. ఆరోగ్యం బాగాలేదు అంటే ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుండదు. పడుకునే ఉంటానన్నమాట. అంటే జ్వరం వచ్చేస్తుంది. ఇంకా అన్ని టెస్టులు చేయించాం కాకపోతే ఏం లేదని చెప్తున్నారు. చూద్దాం. మామూలుగా మన వాళ్ళు కొంతమంది అన్నారు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అన్నట్లుగా. అవి టెస్ట్ చేయించాము. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అన్నట్లుగానే చెప్పారు. ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే నైట్లో నిద్ర పడతా ఉండలేదు. ఆ రకంగా అయిపోతుంది. ఒకటి పోతే ఇంకో ప్రాబ్లం అనమాట. సరే ఉన్ని అవన్నీ పక్కన పెడదాం. మామూలే మనిషి అన్నాక అట్లాంటివి వస్తూ ఉంటాయి. అవన్నీ పట్టించుకొని అంటే మనం గమ్మునుంటే నేను ఒక వ్యక్తి కాదు కదండి, నన్ను నమ్ముకొని చాలామంది వ్యక్తులు ఉన్నారు కాబట్టి మన బాధ్యత అనేది మన ముందుకు తీసుకెళ్ళాలా. దానికని ఈ విధంగా మీ ముందుకు వచ్చానమాట. ఏమంటే మన ఆశ్రమంలో విమల వంటకు నిలిచిపోయినప్పటి నుండి వంటకైతే మనకి పెద్దగా వంట మనిషి సెట్ కాలేదండి ఎవరు కూడా. విమల అయితే అన్నీ తను చేసుకునేది. తనకైతే అంగన్వాడీ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇంకా తను నిలిచిపోవాల్సి వచ్చింది. ఇప్పటికే మనకు టచ్లోనే ఉంది కానీ తనేం మన నుండి విడిపోయింది ఏం లేదు. కాకపోతే తనకు ఫస్ట్ వచ్చింది. ఊర్లోనే చిన్నపిల్లలు కాబట్టి పిల్లలు చూసుకొని ఇంటి దగ్గర ఉండేదానికి తనకి అవకాశం వచ్చింది కాబట్టి ఆ రకంగా తనైతే ఆశ్రమంలో జాబ్ మానేసి అక్కడైతే చేసుకుంటుంది. ఇంక ఇప్పుడైతే మనకి వంట చేసేదానికి ఒక వ్యక్తి కావాలండి, వంట మనిషి కావాలా. మీలో ఎవరైనా ఆ ఇంట్రెస్ట్ ఉంటే అంటే డే అండ్ నైట్ ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది మనకి. అలాంటి ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదా ఇంకో నెంబర్ ఇస్తాను దాన్ని కాల్ చేయండి. కాల్ చేసి మాట్లాడండి. మేము జీతాలు ఎంత ఏమి అనేది కూడా తెలియజేస్తాము. కాకపోతే మరీ వయసు అయిపోయిన వాళ్ళు వద్దండి, ఎందుకంటే ఇది వృద్ధాశ్రమం కాబట్టి వృద్ధులు వంట చేస్తూ ఉంటే అంటే మనం జీతానికే పెట్టుకొని వాళ్ళు వంట చేస్తుంటే ఎవరినో చూస్తే అంటే వృద్ధుల దగ్గర వంట చేపిస్తున్నారు అని అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మన ఆశ్రమంలో శారదమ్మ గారు అరవతమ్మ గారు వీళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ రోజు నుండి అలవాటు పడినారు కాబట్టి వాళ్ళు ఇంటి మనిషిలాగా అయిపోయినారు. వాళ్ళ ఇష్టంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో పాటు వంట మనుషులు కూడా ఉంటారు అనుకోండి ఆ రకంగా. ఇంకా అదేవిధంగా వంటకనే కాకుండా ఫోన్ కాల్స్ మాట్లాడేదానికి ఒక మనిషి కూడా కావాలండి. ఎవరైనా అంటే కొంచెం చిన్న వయసులో ఉండేవాళ్ళు, కొంచెం ఐడియా ఉండేవాళ్ళు, కొంచెం చదువుకో ఉండేవాళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడేదానికి కూడా ఒక మనిషి మనకు కావాల్సి వస్తుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు జీతాలు ఏమి ఎట్లా కనుక్కోవాలంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ చేయండి. మేము మీకు తెలియజేస్తాము. కాకపోతే డే అండ్ నైట్ ఇక్కడే ఉండాలి తను కూడా. ఫోన్ కాల్స్ కూడా ఎందుకంటే మేము మాట్లాడలేకపోతాం. నాకైతే మైగ్రేన్ హెడేక్ ఉంది, దాంతోపాటు ఎక్కువ పనులు ఉంటాయి. ఇంకా మా వారికి అయితే ఉండే పనులు చూసుకొని ఫోన్ మాట్లాడాలంటే కష్టమవుతుంది. ఇన్ని రోజులు పిల్లలు మాట్లాడేవాళ్ళు. మా పెద్ద అమ్మాయి, మా బాబు వాట్సాప్ చూస్తాడు. ఈ రకంగా పాప కంపెనీ మారింది, కొంచెం బిజీ అయిపోయింది. దానికని ఇంక తన పాప చేయలేకపోతుంది. ఇంకా నాకు కూడా చెప్పలేకపోతుంది మమ్మీ చేయలేను అన్నట్లుగా. దానికని నేను అర్థం చేసుకొని సరేలే కాల్స్ మాట్లాడికి ఎవరినన్నా చూద్దాము అన్నట్లుగా అనుకుంటున్నాను. చూద్దాం, మన వాళ్ళు ఎవరన్నా సెట్ అయితే మంచిదే కదా. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయడం. మీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటా. మన ఆశ్రమానికి వంట చేసే వ్యక్తి, వంట మనిషి కావాలా, అదేవిధంగా ఫోన్ కాల్స్ మాట్లాడేదానికి ఎవరైనా చిన్న వయసు వాళ్ళు కావాలా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.